ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నగర్ ఈశానేశ్వర ఆలయంలో భక్తులతో కూడిన సామూహిక హారతి కార్యక్రమం జరుగుతుంది. సామూహిక హారతి వల్ల ప్రతి భక్తుడిలోనూ ఐకమత్యము, సంఘటనా శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు కంచి పరమాచార్యులు వారు చెప్పింది ఏమంటే, సామాజిక సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా యావత్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమానమే. నహిందూ పతితోర్భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అన్నారు పెద్దలు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవటం, సనాతన ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో సమరసత సేవా ఫౌండేషన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు, అదేవిధంగా అనేక మంది స్వామీజీలు, పీఠాధిపతులు యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దేవాలయంలోనూ, వీధి వీధి, వాడ బస్తీ గ్రామ గ్రామాన అన్ని దేవాలయాల్లోనూ భక్తులందరితో స్వహస్తాలతో మూల విరాట్కి నెలకొక్క మారు హారతి ఇవ్వటం వల్ల వ్యక్తిగతంగా వారి వారి కుటుంబాలు సుఖ సంతోషాలను, అభివృద్ధిని పొందుతాయి. అనేక దోషాలు అంటే నరదిష్టి, నవగ్రహ దోషము ఇత్యాది ఈతి బాధలు తొలుగుతాయి. సామూహికంగా ఇవ్వటం వల్ల అందరిలో ఐకమత్యము, సంఘటన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి దేవాలయ భక్తులు అంటే గుడికొచ్చే భక్తులు ఎవరైతే అనేక కారణాల రీత్యా రాకుండా ఉంటారో వాళ్ళని నెలకు ఒక్కమారు అందరినీ గుడికి రమ్మని చెప్పి, గుడి ఆధారంగా భగవంతుని మీద భక్తి, ప్రజల్లో ఐకమత్య శక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన తిరుమల నగర్ ఈశానేశ్వర దేవాలయం నిజంగానే ఈ ఆలయం పవిత్రత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈ రకంగా ప్రతి పౌర్ణమి రోజు భక్తులు స్వప్రేరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల ఈ గ్రామము, ఈ బస్తీ ఐకమత్యంతో, సుఖ సంతోషాలతో ఉంటుందనే భావంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ.